రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి 230-240 కోట్లు ఖర్చు పెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ యోగా డే నిర్వహణకు ఒకరోజు యోగా చేయడానికి మాత్రం 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు. అసలు దీనిలో వాస్తవం ఏంటి అని నేను కొంత ప్రయత్నం చేశాను. వీళ్ళు యోగా డేని నెల రోజుల ముందు నుంచి చేశారు. అంటే జూన్ 21వ తేదీన యోగా డే అయితే మే 21వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లోనూ, అంగన్వాడీ బడుల్లోనూ, గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ యోగా డేలు సెలబ్రేట్ చేశారు. యోగాసనాలు వేయించారు, మ్యాట్లు ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. సో ఇది ఒక పబ్లిసిటీ పీక్స్లోకి వెళ్ళేలాగా చేశారు, ఖర్చు పెట్టారు. ఇది సుమారుగా 120 నుంచి 150 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందని ప్రభుత్వ అంచనా. ఓన్లీ విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు లక్షలాది మందితో చేశారే, దానికి 62 కోట్లు ఖర్చు అయింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 300-330 కోట్లు అనేది ఆరోపణ మాత్రమే, దానికి ఆధారాలు ఏమీ లేవు, సోర్స్ ఏమీ లేదు, ఆరోపణ మాత్రమే. పైగా ఈ 150 కోట్ల ఖర్చులో 75 కోట్లు కేంద్రమే ఇస్తుందిగా. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతుంది యోగా డే నిర్వహణకు. ఈ సంవత్సరం గ్రాండ్గా గిన్నీస్ రికార్డు స్థాయిలో చేశారు కాబట్టి 75 కోట్లు ఇచ్చింది. ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్న 300-330 కోట్లకి ఆధారాలు లేవు. ఇక రుషికొండ ప్యాలెస్ గురించి కూడా చూద్దాం. 430 కోట్లు ఖర్చు అయిందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. ఆ తర్వాత ది ప్రింట్ ఆ మీడియాలో చూడండి, జగన్స్ ₹450 crore ప్యాలెస్ అని రాశారు. అంటే జగన్ కట్టుకున్న 450 కోట్ల ప్యాలెస్ అంటే దేశం మొత్తం కోడై కూస్తోంది. రుషికొండ ప్యాలెస్కి 430 నుంచి 450 కోట్లు అయింది అని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 240 కోట్లు అని అప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసిన జీవోని చెప్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ ఖర్చు చేసింది అంతే, కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఖర్చు చేసింది, విఎంఆర్డీఏ ఖర్చు చేసింది, ఆర్ఎండ్బి ఖర్చు చేశారు, ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇంత ఖర్చు చేశారుగా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా మేము 240 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. ఆ 240 కోట్లు టూరిజం డిపార్ట్మెంట్కి, కానీ ఇతర శాఖలు అన్నీ కూడా మరో 186.47 కోట్లు ఖర్చు పెట్టాయి. సో మొత్తం కలిపితే సుమారుగా 430 నుంచి 450 కోట్లు. ఇది ఏఐలో ఏ టూల్నైనా అడగండి, 430 నుంచి 450 కోట్లు అంటారు. 240 కోట్లతో అంత పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుందా? ఒక్క కమోడ్ 30 లక్షలు అంట, ఒక్క లైటు 70,000 అంట. బయట పెట్టే ఆ గార్డెనింగ్కే ఒక్కొక్క మొక్క వేయడానికి విదేశాల నుంచి 2 లక్షలకు తెప్పించారండి ఒక్కొక్క మొక్క. సో ఈజీగా 240 కోట్లతో ఎలా వస్తాయండి? ఏదో చెప్తారు, వినేవాళ్ళు ఉంటే ఏదో బోల్డ్ చెప్తారు కదా, అలాగే చెప్పారు.